శాంతి. ఈరోజు మురళీ డేటు 31 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీరు శాంతి సుఖాల శిఖరంపైకి వెళ్ళాలి. కావున మీ స్వభావమును మరియు నడవడికలను సరిదిద్దుకుంటూ వెళ్ళండి. పాత వాటిని పూర్తిగా పరివర్తన చేసుకోండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, బుద్ధి సదా తాజాగా ఉండేందుకు యుక్తి ఏమిటి? సమాధానము, బాబా ఏదైతే జ్ఞానాన్ని వినిపిస్తున్నారో దానిపైన విచార సాగర మథనం చేయండి. విచార సాగర మథనం చేయడం ద్వారా బుద్ధి సదా రిఫ్రెష్గా అంటే తాజాగా అయిపోతుంది. ఎవరైతే సదా రిఫ్రెష్గా ఉంటారో వారు ఇతరుల సేవను కూడా చేయగలుగుతారు. వారి బ్యాటరీ సదా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే విచారసాగర మథనం చేయడం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో సంబంధం జోడింపబడుతూనే ఉంటుంది. పాట, నయనహీనులకు దారిని చూపించు ప్రభు. ఓం శాంతి. ఈ పాట కూడా మనుషుల చేత గానం చేయబడింది, కానీ దాని అర్థం వారికి తెలియదు. ఎలాగైతే ఇతర ప్రార్థనలు చేస్తారో అలాగే ఇది కూడా ఒక ప్రార్థన వంటిది. కానీ వారికి పరమాత్మను గురించి తెలియదు. పరమాత్మను గురించి తెలుసుకుంటే అంత తెలుసుకున్నట్లే. కేవలం పరమాత్మ అని అనేస్తారు, కానీ వారి జీవితం గురించి ఏమీ తెలియదు. కావున నయనహీనులైనట్లే కదా. ఇప్పుడు మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. కావున మిమ్మల్ని త్రినేత్రి అని అంటారు. ప్రపంచంలో మనుషులు త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిమూర్తి అనే పదాలను వాడినా దాని అర్థం గురించి వారికి ఏమీ తెలియదు. ఉదాహరణకు సైన్స్, సైలెన్స్లకు పరస్పరంలో గల సంబంధం ఏమిటో కూడా వారికి తెలియదు. ప్రశ్నిస్తారు, కానీ జవాబు ఏమిటి అనేది వారికి స్వయం తెలియదు. విశ్వశాంతి కావాలి అని అంటారు, కానీ అసలు అది ఎప్పుడు ఉండేదో, ఆ శాంతిని ఎవరు స్థాపించారో కొంచెం కూడా తెలియదు. కేవలం అడుగుతూ ఉంటారు, కానీ తెలిసిన వారు ఉంటే కదా తెలిపించేందుకు. ఇదంతా ఒక ఆటగా తయారయింది అని బాబా పిల్లలకు అర్థం చేయించారు. టవర్ ఆఫ్ పీస్ అంటే శాంతి స్తంభము మరియు సుఖమునిచ్చే స్తంభము, అన్నిటికీ శిఖరాలు ఉంటాయి. శాంతికి శిఖరము మూలవతనము, అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అని కూడా అంటారు. తరువాత మళ్ళీ సత్యయుగంలో ఉన్నతమైన సుఖము, శాంతి, సంపదలు అన్నీ ఉంటాయి. ముక్తిధామము ఆత్మలమైన మన ఇల్లు అని ఇంకెవ్వరూ అనరు. ఈ విషయాలన్నీ బాబానే కదా అర్థం చేయిస్తున్నారు. టీచరు అంటే ఇలా ఉండాలి. వారు జ్ఞాన శిఖరము, టవర్ ఆఫ్ నాలెడ్జ్. మిమ్మల్ని కూడా శాంతి సుఖాల శిఖరం పైకి తీసుకుని వెళ్తారు. కానీ ప్రస్తుతం మనందరూ ఉన్నది దుఃఖధామము యొక్క శిఖరము. ప్రతి విషయంలోనూ దివాళా తీసి ఉన్నారు. పవిత్రత, సుఖశాంతుల వారసత్వమును మీరు ఈ సమయంలోనే పొందుతారు. బలిహారం అంతా ఈ పురుషోత్తమ సంగమ యుగానిది. దీనిని కళ్యాణకారి యుగము అంటారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. అది సుఖస్తంభము, అది శాంతి స్తంభము, ఇప్పుడు ఇది దుఃఖ స్తంభము. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. ఇక్కడ అన్ని దుఃఖాలే ఉన్నాయి. దుఃఖ పర్వతాలే విరిగి పడనున్నాయి అని అంటారు. భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు ఎంతగానో రక్షించండి, రక్షించండి అని అరుస్తూ ఉంటారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. పిల్లలకు స్మృతి యాత్రలో సమయం పడుతుంది అని తండ్రి అర్థం చేయించారు. పూర్తిగా అర్థం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. బిందువు అని భావించాలా లేక ఎలా భావించాలి అని ఇప్పటికీ కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. అరే, ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ కూడా అలాగే ఉంటారు.
ఆత్మ గురించి అయితే తెలుసుకున్నారు కదా. అది అదృష్ట నక్షత్రము, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మను కనుల ద్వారా కూడా చూడలేరు. కావున ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. ఇటువంటి విషయాలపైన విచారసాగర మదనం చేసినట్లయితే బుద్ధి రిఫ్రెష్గా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్రపంచంలో శాంతి స్తంభము, సుఖ స్తంభము, పవిత్రతా స్తంభాలు ఉంటాయి అని అర్థం చేయిస్తారు. పాత స్వభావాలను, నడవడికలను సరిదిద్ది తండ్రి కొత్త ప్రపంచానికి అధికారులుగా తయారు చేస్తారు. భలే వేదశాస్త్రాలు, గీత మొదలైనవి చదువుతారు, కానీ వారేమీ అర్థం చేసుకోరు. మెట్లు క్రిందకు దిగుతూనే వస్తారు. భలే స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావించినా వారు క్రిందకు దిగాల్సిందే. మొదట అందరి ఆత్మ సత్తు ప్రధానంగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా బ్యాటరీలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమయంలో అయితే అందరి బ్యాటరీలు కూడా శక్తిహీనంగా ఉన్నాయి అని బాబా అంటున్నారు. మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బాబా మన్మనాభవాని అంటారు. మీరు స్వయాన్ని ఆత్మాని భావించండి. తండ్రి సర్వశక్తివంతులు. వారిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ మీ బ్యాటరీ నిండుతుంది. మీ బ్యాటరీ నిండుతూ ఉందని మీరు ఇప్పుడు అనుభవం చేస్తున్నారు. బాబా అంటున్నారు, కొందరి బ్యాటరీ నిండదు కూడా. బాగుపడేందుకు బదులు ఇంకా పాడైపోతూ ఉంటారు. బాబా, మేము ఎప్పుడు వికారాల్లోనికి వెళ్ళము, మీ నుండి 21 జన్మల వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు. అయినా మళ్ళీ క్రింద పడిపోతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, కామ వికారం పైన విజయం పొందినట్లయితే జగజ్జీతులుగా అయిపోతారు. మళ్ళీ వికారాల్లోనికి వెళ్ళారు అనుకోండి, మీ తెలివి కాస్త నశించిపోతుంది. ఈ కామం మహాశత్రువు. ఒకరినొకరు చూసుకోవడం ద్వారా కామాగ్ని రగులుకుంటుంది. మీరు కామచితిపై కూర్చుని అపవిత్రులుగా అయిపోయారు. ఇప్పుడు ఇక నేను మిమ్మల్ని పవిత్రంగా, తెల్లగా తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. చదువు ద్వారా మీ బుద్ధి వికసిస్తుంది. వృక్షమును వర్ణన చేస్తారు. ఇది కల్పవృక్షము. ఇది మనుష్య సృష్టి వెరైటీ వృక్షము. దీనినే తలక్రిందుల వృక్షము అని కూడా అంటారు. ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ఇన్ని కోట్లాది ఆత్మలకు ఇప్పుడు అవినాశీ పాత్ర లభించింది. ఏ ఇరువురికి కూడా ఒకే రకమైనటువంటి పాత్ర ఉండజాలదు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆలోచించండి. చేపల బొమ్మ ఒకటి ఉంటుంది. అందులో అది తీగ వెంబడి మెల్లగా క్రిందికి దిగుతుంది. అలాగే ఇది కూడా అంతే. మనం కూడా డ్రామా దారంలో బంధింపబడి ఉన్నాము. ఈ విధంగా దిగుతూ 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 కల్పాంతం వచ్చేసింది. మళ్ళీ మనం పైకి వెళ్తాము. ఇప్పుడు పిల్లలకు ఈ వివేకం అంటే తెలివి కూడా లభించింది. పైనుండి ఆత్మలు వస్తాయి, నెంబర్ వారీగా కలుస్తూ ఉంటాయి. ఈ ఆటలో మీరు పాత్రధారులు. ముఖ్య రచయిత, డైరెక్టర్, నటుడు ఉంటారు కదా. ఇక్కడ ముఖ్యమైన వారు శివబాబాయే. ఆ తరువాత నటులు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకరులు. భక్తి మార్గం వారు అనేక చిత్రాలను తయారు చేశారు, కానీ వాటి అర్థం గురించి కొంచెము కూడా తెలియదు. లక్షల సంవత్సరాలు అని అనేస్తారు, కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మనకు పూర్తి జ్ఞానమును ఇస్తున్నారు. సత్యయుగంలో మనకు ఈ జ్ఞానం ఉండదు అని మీరు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే ఇక్కడ ఈ కార్య వ్యవహారాలు నడుస్తాయో అలాగే అక్కడ పవిత్రత, సుఖశాంతుల రాజధాని నడుస్తుంది. తండ్రి కూడా చాలా చాలా అద్భుతమైన వారు. వారు చాలా చిన్న బిందువు. ఎలాగైతే మీ ఆత్మ తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటుందో అలా ఇతడి ఆత్మ కూడా తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటూ ఉంది.
బ్రహ్మబాబా యొక్క ఆత్మ. బాబా అయితే పరిమాణంలో పెద్దగా ఏమీ ఉండరు. వారు కూడా బిందువే. బిందువుగా ఉన్న మీ ఆత్మలో కూడా జ్ఞాన ధారణ జరుగుతుంది. ఈ జ్ఞానము కల్పం తర్వాత తండ్రి మళ్ళీ ఇస్తారు. రికార్డు చేసి ఉంచింది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అలాగే ఆత్మలో కూడా పాత్ర అంతా నిండి ఉంది. ఏదైనా చాలా అద్భుతమైన విషయం ఉంటే దానిని ప్రకృతి సిద్ధమైనది అని అంటారు. ఈ అనాది అయిన డ్రామా పాత్ర నుండి ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు. అందరూ పాత్రను అభినయించవలసిందే. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే బాగా అర్థం చేసుకుని ధారణ చేస్తారో వారి సంతోషపు పాదరస మట్టం పైకి ఎక్కుతూ ఉంటుంది. మీకు ఎంత పెద్ద స్కాలర్షిప్ లభిస్తుంది. కావున మంచి రీతిగా పురుషార్థం చెయ్యాలి కదా. మీ సమానంగా తయారు చేయాలి. మీరందరూ టీచర్లే. టీచర్ మిమ్మల్ని చదివించి తన సమానముగా టీచరుగా తయారు చేస్తారు. అలాగని గురువుగా అవ్వాలని కాదు. మీరు టీచర్గా అవుతారు. ఎందుకంటే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆ తరువాత మీరు వెళ్ళిపోతారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. వారికి ఇవేమీ తెలియదు. సద్గతిని కూడా ఎవ్వరికి ఇవ్వలేరు. సర్వుల సద్గతిదాత ఒక్క శివబాబా మాత్రమే. ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు కూడా వారే. అక్కడ నుండి మీరు వచ్చేటప్పుడు తండ్రి మార్గదర్శకులుగా ఉండరు. ఎందుకంటే ఆత్మలు క్రిందికి వెళ్ళిపోవడానికి తండ్రి మార్గాన్ని అయితే చూపించరు. డ్రామానుసారంగా ఒక్కొక్క ఆత్మ పైనుండి క్రిందికి దిగుతూ ఉంటుంది. తండ్రి మార్గదర్శకునిగా ఇప్పుడే అవుతారు. ఎప్పుడైతే మీరు ఇంటి నుండి వస్తారో అప్పుడే మీరు ఇంటిని మర్చిపోతారు. ఇప్పుడు కూడా మీరు మార్గదర్శకులుగా అయ్యారు. ఎందుకంటే మీరు ఇప్పుడు అందరికీ దారిని చూపిస్తున్నారు కదా. అశరీరి భవ. మీకు పాండవ సేన అన్న పేరు కూడా ఉంది. శరీరధారులుగా కూడా ఉన్నారు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు సైన్యము అనరు. శరీరంతో పాటు ఎప్పుడైతే మాయపైన విజయాన్ని పొందుతారో అప్పుడు మిమ్మల్ని సైన్యము అని అంటారు. దీనిని వారు యుద్ధంగా వ్రాసేశారు. ఇది అనంతమైన విషయము. వారు సమ్మేళనాలు మొదలైనవి చేస్తారు. సంస్కృతము మొదలైన వాటి కాలేజీలను తెరుస్తారు. ఎంతగా ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తూ చేస్తూ ఖాళీ అయిపోయారు. ఇప్పుడు వెండి, బంగారు, వజ్రాలు అన్నీ ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మీ కొరకు అన్నీ కొత్తగా వెలువడతాయి. కావున పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ ఎంతో సంతోషముగా ఉండాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. మీ పాత్ర నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ ఆగిపోదు. మీకు మీ జన్మల గురించి తెలియదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. 84 జన్మల లెక్కను కూడా మొట్టమొదట శివబాబా బ్రహ్మకు తెలియజేస్తారు. పిల్లలైన మీకు అపారమైన సుఖము లభిస్తుంది. ఆరోగ్యము, సంపద, ఆనందముల శిఖరముగా ఉంటుంది. మరి మీకు ఎంతటి నష ఉండాలి. తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మీరు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. వృక్షము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. వృక్షాలు దృఢంగా లేకపోతే తుఫానులు రావడంతో పడిపోతాయి. బాబా అంటున్నారు ఇదైతే జరగవలసిందే కదా. మీ లక్ష్యము, ఉద్దేశముల యొక్క చిత్రం మీ ముందు ఉంది. అంతే. మీరు ఇంకే చిత్రాన్ని ఉంచుకోవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. భక్తి మార్గంలో మనుషులు లెక్కలేనన్ని చిత్రాలు ఉంచుతారు. జ్ఞాన మార్గంలో అయితే ఒకే చిత్రం ఉంటుంది. ఆ జ్ఞానము కూడా మీ బుద్ధిలో ఉంది. బిందువు చిత్రమును ఎలా చూపించగలరు? ఆత్మ ఒక నక్షత్రం కదా. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేరు. బాబా మాకు సాక్షాత్కారం జరగాలి, వైకుంఠాన్ని చూడాలి అని చాలామంది అంటారు. కానీ అలా చూడడం ద్వారా స్వర్గానికి అధిపతులుగా అయితే అవ్వలేరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని మనుషులు అంటారు.
కానీ అసలు ఆ స్వర్గం ఎక్కడుంటుందో మనుషులకు తెలియదు. ఏ ఆత్మలైతే స్వర్గంలోకి వెళ్తారో వారే చెప్తారు. ఆత్మకు అన్నీ గుర్తుంటాయి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. మీరు ఉన్నతోన్నతమైన పదవిని నెంబర్ వారి పురుషార్థమనుసారంగా పొందుకుంటున్నారు. నరుడి నుండి నారాయణుడిగా తప్పకుండా అవుతారు. ఎవరైతే శాంతిని అడుగుతారో వారికి అర్థం చేయించడం మీ కర్తవ్యము. చాలామంది వీరు ఖచ్చితంగానే చెప్తున్నారు అనేది కూడా తెలుసుకుంటారు. కుమారీల ద్వారా భీష్మ పితామహులు మొదలైన వారిపైన బాణాలు వేయించారు అని వ్రాయబడి ఉంది. ఆ సమయం కూడా ఇప్పుడు వస్తుంది. అంతేకాని అర్జునుడు బాణం వేయగానే గంగ వెలువడింది అని చెప్తారు. అలాంటిదేమీ లేదు. ఇటువంటి మాటలను విని అక్కడి నుండి గంగ వెలువడింది అంటారు. గోముఖాన్ని కూడా తయారు చేశారు. మీ స్మృతి చిహ్నాలు కూడా ఉండడం ఇప్పుడు పిల్లలైన మీరు చూస్తున్నారు. అది జడమైన దిల్వాడా మందిరము, ఇది చైతన్యమైనది. అందులో పైన వైకుంఠాన్ని చూపించారు, క్రింద తపస్సు చేస్తున్నారు. పైన రాజ్యంలోని చిత్రాలు ఉన్నాయి. అందుకే మనుషులు అనుకుంటారు స్వర్గం పైన ఉంటుంది అని. బాంబులను తయారు చేసేవారు ఇవన్నీ మా వినాశనం కొరకు కూడా తయారవుతున్నాయని స్వయం వారు కూడా భావిస్తారు. ఇలా చేసినట్లయితే తప్పకుండా వినాశనం అవుతుంది అని అంటారు. మహాభారత యుద్ధంలో సర్వము సమాప్తమైపోయిందని వ్రాసి కూడా ఉన్నారు. సత్యయుగంలో అయితే ఒకే ఒక్క ధర్మం ఉంటుంది కనుక మిగిలిన ధర్మాలన్నీ తప్పకుండా సమాప్తమైపోతాయి. భక్తి చేస్తూ చేస్తూ డ్రామానుసారంగా క్రిందకి దిగుతూనే వస్తారనేది పిల్లలకు తెలుసు. వాస్తవానికి ఇక్కడ ఆశీర్వాదాలు మొదలైన వాటి విషయం ఏది లేదు. డ్రామాలో ఏదైతే తయారీ ఉందో అదే జరుగుతూ ఉంటుంది. ఏదైనా జరిగితే మనుషులు అంటారు అంత ఈశ్వరేచ్ఛ అంటారు. కానీ మీరైతే అలా అనరు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది అని మీరు అంటారు. మీరు ఈశ్వరేచ్ఛ అని అనరు. ఈశ్వరునికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అది కూడా తండ్రి అర్థం చేయించగలరు. తండ్రియే జ్ఞానసాగరులు. వారికి అందరి హృదయాలను గురించి తెలుసు అని మనుషులు భావిస్తారు. కానీ మనమేదైతే చేస్తామో దాని శిక్ష మనకు తప్పకుండా లభిస్తుంది. అలాగని తండ్రి కూర్చుని శిక్షలను ఏమీ వెయ్యరు. ఇదంతా దానికదే తయారీ ఉన్న డ్రామా. అది అలా నడుస్తూనే ఉంటుంది. దీని ఆది మధ్యాంతాల రహస్యమును తండ్రియే అర్థం చేయిస్తున్నారు. మళ్ళీ మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు ఇప్పుడు మీ స్థితి ఎలా ఉండాలి అంటే చివరిలో మీకు ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్కాలర్షిప్ తీసుకోవాలి అంటే చాలా బాగా పురుషార్థం చేయాలి. టీచర్గా ఇతరులకు కూడా రాజయోగాన్ని నేర్పించండి. మార్గదర్శకులుగా అందరికీ ఇంటికి వెళ్ళే దారిని చూపించండి. సెకండ్ పాయింట్, సర్వశక్తివంతులైన తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మరూపి బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోండి. తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడూ కామము వలన దెబ్బ తినకూడదు, అంటే వికారాల్లోనికి వెళ్ళకూడదు. వరదానము, సేవాభావంతో సంపన్నముగా అయి ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించి
సత్యమైన సేవాదారి భవ. ఎవరైతే ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శ్రేష్ట కామన ఉంచుతారో వారే సత్యమైన సేవాదారులు. వారు కేవలం ఉపన్యసించరు, కానీ సేవాభావము ద్వారా అందరి పట్ల సంతోషము యొక్క భావన, శక్తులు ప్రాప్తించాలనే భావన, ఉమంగ ఉత్సాహాలను పెంచాలి అనే భావన ఉంచి సహయోగాన్ని అనుభూతి చేయిస్తారు. సేవ ద్వారా వారికి ప్రాప్తుల ఫలాలను అనుభవం చేయించడమే సత్యమైన సేవ. ఇటువంటి సేవలో తపస్సు కూడా ఇమిడి ఉంటుంది. స్లోగన్: బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటే స్నేహిలుగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా అవ్వాలి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. మీరు ఎంతెంత అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితమవుతూ ఉంటారో అంత నయనాల భాష, భావనల భాష మరియు సంకల్పాల భాషను సహజంగానే అర్థం చేసుకోగలుగుతారు. ఈ భాషయే ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. మీ సైలెన్స్ శక్తి సైన్స్ శక్తి కంటే చాలా గొప్పది. ఎలాగైతే సైన్సు ప్రత్యక్ష రుజువును చూపిస్తుందో అలా సైలెన్స్ శక్తికి ప్రాక్టికల్ రుజువు మీ అందరి డబల్ లైట్ ఫరిస్తా జీవితము. ఎప్పుడైతే ఎంతమంది ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తారో అప్పుడు కోరుకోకున్నా అందరి దృష్టి వెళ్తుంది. జయ జయ ధ్వనుల నినాదాలు వినిపిస్తాయి. అచ్చా, ఓం శాంతి.